రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. చెరువులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. రవాణా సౌకర్యం, ప్రజల రక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే దానిపై సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహాజన్తో బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. సిరిసిల్ల జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం కూడా ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు కాకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పడుతున్నారు. మనకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఇద్దరు కూడా 2 రోజులుగా పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఎటువంటి రవాణాకు ఇబ్బంది కాకుండా పరిశీలిస్తున్నారు. అయితే మనం ఇక్కడ గంభీరపేట మనం నర్మల వద్ద ఉన్నాం. ఇక్కడ మనతో పాటు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఉన్నారు. ప్రజల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు చెప్పండి సార్. ఇప్పుడు మన జిల్లాలో నిన్న చాలా 9 మిల్లీమీటర్ వర్షం పడింది. ఈ రోజు కూడా చాలా ఎక్కువనే ఉంది. కానీ రేపటి నుంచి ఫోర్కాస్ట్ క్లియర్ ఉంది. సో మన జిల్లాలో ఒక కలెక్టరేట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఒక కంట్రోల్ రూమ్, అండ్ అన్ని మండల్ సెంటర్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ఇప్పుడు మొత్తం జిల్లాలో ఎక్కడైనా హ్యూమన్ లాస్ కానీ అండ్ ఏదైనా హ్యూమన్ లాస్ ఆర్ క్యాటల్ లాస్ సమస్య లేదు. కానీ ఇప్పుడు కొన్ని రోడ్ బ్లాక్స్ ఉన్నాయి. అది మనం పోలీస్ సైడ్ నుంచి, నా సైడ్ నుంచి, రెండో సైడ్ నుంచి వాళ్ళు అక్కడ బ్యారికేడ్ పెట్టి కంట్రోల్ చేస్తున్నారు అక్కడ. సార్, అంటే ఏమన్నా ఈ ప్రజలకు ఏమన్నా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులు ఏమన్నా అప్రమత్తం చేస్తున్నారా? అందరూ చేస్తున్నారు. అందరూ ఫీల్డ్లో ఉన్నారు. పోలీస్ ఫీల్డ్లో ఉంది. మన ఎంపీడీఓ, ఎంపీఓస్, తర్వాత మా ఎంఆర్ఓస్ ఆర్ ఆర్ఐస్ అందరూ ఫీల్డ్లో ఉన్నారు. ఏం ఇబ్బంది లేదు, అందరూ అందుబాటులో ఉన్నారు. దీంతోపాటు ఒక వేములవాడలో అది కూడా రిలీఫ్ సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ కూడా 70 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకు మనం చూస్తున్నాము. ఏం ప్రాబ్లం లేదు ప్రస్తుతం. చివరిగా అంటే ప్రజలకు ఈ భారీ వర్షాల నేపథ్యం ఎట్లాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? మెసేజ్, బయట వెళ్ళకండి, మీకు పని లేకపోతే బయట వెళ్ళకండి అండ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏం లేదు, మనం చూస్తున్నాం, ఏం ప్రాబ్లం లేదు. మనతో పాటు జిల్లా ఎస్పీ గారు ఉన్నారు. సార్, ఎట్లాంటి ఇప్పటివరకు మీ దృష్టికి వచ్చాయి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎక్కడ సమస్య ప్రాంతాలు గుర్తించారు? అంటే ఇప్పుడు నిన్నటి నుండి భారీగా వర్షం పడుతున్నాయి. ఇప్పుడు అంటే అసలు చూస్తే ఇప్పుడు బంద్ అయినాయి ఆల్మోస్ట్. సో దాదాపు మన దగ్గర 20 రోడ్స్ బ్లాక్ అయినాయి. అది దానిలో కొంచెం అది తగ్గుతున్నాయి. అది కాజ్వేస్ ఇండెంటేట్ అయినాయి. దానిలో మనం పోలీస్ సిబ్బంది వాళ్ళు ఉన్నారు అండ్ మనం బ్యారికేడ్స్ కూడా పెట్టాము. రెవెన్యూ వాళ్ళు కూడా ఉన్నారు. జనాలకి ఆపుతున్నాము క్రాస్ చెక్ చేయడానికి. అది మీ అందరితో అదే మనవి దట్ అట్లా అనవసరంగా మీరు ఇంటి నుండి బయట రాకండి. బయట వస్తే పని వస్తే అప్పుడు రండి. అంటే రవాణా ప్రధానంగా ప్రజలు ప్రతినిత్యం అంటే డైలీ లేబర్స్ కావచ్చు, పాల వ్యాపారం, మార్నింగ్ టైం వాళ్ళకి రవాణా ఇబ్బంది ఉంది. అటువంటి కోసం ఎట్లాంటి మీరు చేస్తున్నారు? అంటే దానికోసం మనం పోలీస్ బయట తిరుగుతుంది, పెట్రోలింగ్ చేస్తుంది. ఎక్కడైనా అట్లయినా మన పరిస్థితి వస్తుంది, జనాలకి ఆపుతున్నాము. ఎందుకంటే ఫస్ట్ హ్యూమన్ లైఫ్ మోర్ ఇంపార్టెంట్. దాని తర్వాత పని రేపు కూడా రావచ్చు. సో ఫస్ట్ హ్యూమన్ లైఫ్కి మనం విలువ ఇస్తున్నాము, అదే మనం చేస్తున్నాము. అంటే మన జిల్లాలో ఇప్పుడు పర్యాటక మిడ్ మానేర్ కావచ్చు, ఎగువ మానేర్ కావచ్చు, పర్యాటకులు వస్తుంటారు. వాళ్ళ కోసం ఎట్లాంటి చెప్తున్నారు వాళ్ళకి రాకుండా జాగ్రత్తలు పడాలని? ఇప్పుడు నర్మలలో ఉన్నాము. ఇప్పుడు అప్పర్ మానేర్ రిజర్వాయర్ ఓవర్ఫ్లో అవుతుంది. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అవుతుంది. సో ఇక్కడ కూడా మనం టీజీఎస్పీ ఒక 2 సెక్షన్స్ తీసుకున్నాము. మన జిల్లా పోలీస్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇక్కడ ఎవరు దగ్గరికి రాకుండా మనం చూస్తున్నాము. ఎప్పుడైనా స్లిప్ అయితే కింద పడితే మళ్ళీ అప్పుడు కూడా హ్యూమన్ లాస్ లేకపోతే డ్యామేజ్కి ఛాన్సెస్ ఉంటుంది. సో అది కూడా మనం జనాలకి ఆపుతున్నాము. అంటే ఇప్పటివరకు ఇట్లా ఉంటే మళ్ళీ ఏమన్నా వర్షం ఎక్కువ అవుతే ఎట్లాంటి ప్రికాషన్ తీసుకోబోతున్నారు? అది మనం మళ్ళీ మన దగ్గర లిస్ట్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఇది కాజ్వేస్ ఇండెంటేట్ అవుతుంది. మళ్ళీ వర్షం పడితే మళ్ళీ మనం యాక్టివ్ అవుతాము. మళ్ళీ అందరు ఇప్పుడు ఎస్ఐస్, సిఐస్, డిఎస్పీస్, కానిస్టేబుల్స్ అందరు ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏమైనా వర్షం అయితే మళ్ళీ ఇబ్బంది అయితే మళ్ళీ ఫీల్డ్ వచ్చేస్తారు. సార్, ఇది అంటే ఇప్పటివరకు అయితే 2 రోజుల్లో కూడా ప్రజల ఆస్తుల కోసం కావచ్చు, రక్షణ కోసం ప్రతి చర్యలు తీసుకుంటున్నాము. మళ్ళీ ఇట్లాంటి వర్షాలు రిపీట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో మా జిల్లా యంత్రాంగం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు చెప్తున్నారు. ఇది ఇప్పుడు పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లికార్జునతో బాబు యాదవ్, V6 ఎగువ మానేరు.